హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది మాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. సో ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు అండి. వరలక్ష్మి వ్రతంకి ముందు రోజు ఏమేమి చేసుకున్నాను అంటే ఆ ముందు వారం ఏమేమి చేసుకున్నాను, పూజ ఎంత ఫాస్ట్గా అవ్వడానికి ఎలా ప్రిపేర్ అయితే మనము పూజ తొందరగా చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు అనమాట. సో ఈ వ్రతం రోజు మాకు మంచిగా చెట్లకి పువ్వులు బాగా వచ్చాయన్నమాట. ఇంకా అమ్మవారికి అలంకరించడానికి ఆ ఫ్లవర్స్ అయితే తెంపుకుంటున్నాను. నాకైతే ఈరోజు ఈ మందార పువ్వు చాలా బాగా నచ్చింది. మంచిగా పెద్దగా ముద్దగా వచ్చిందనమాట. అంటే రెక్కల పువ్వు 5 రెక్కలు వస్తాయి ఫ్లవరు, అది చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఫస్ట్ అయితే పువ్వులు తెంపుకుంటున్నాను. మార్నింగ్ లేవంగానే స్నానం చేసేసుకొని ఇంకా వంట చేసుకునేలాగా నేనైతే మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ముందు రోజు వరకు. సో మార్నింగ్ లేవంగానే స్నానం చేసుకొని పువ్వులు తెంపేసుకొని ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ సిద్ధం చేసుకొని ఇంకా వంట కూడా చేసుకుంటున్నాను. వంట కూడా ఇక్కడ నేను ఆల్మోస్ట్ సగం చేసిన తర్వాత మీకైతే వీడియో అయితే పెడుతున్నా అండి. ఇప్పుడైతే నేను చక్కెర పొంగలి చేస్తున్నాను. అట్లనే చక్కెర పొంగలి, ఇంకా దద్దోజనము, పులిహోర, చప్పిడి వడలు, కుడుములు ఇవన్నీ కూడా చేసిన అనమాట. ఇవన్నిటి రెసిపీస్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్లో అయితే పోస్ట్ చేశానండి. అందుకని ఇప్పుడైతే ఏం రెసిపీస్ లాగా పెట్టకుండా జస్ట్ గ్లిమ్స్ అప్ లాగా చూపిస్తున్నా అనమాట. సో నేను ఇట్లా ఎక్కువ వంటలు చేసినప్పుడు అయితే ఒకటే ప్యాన్లో ఇట్లా పోపులు అవి వేసుకోవాలి, ఫాస్ట్గా అయిపోవాలంటే ఒకటే ప్యాన్లో వేసుకొని అదే ప్యాన్ని రీయూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అట్లా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, పోపులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకటేసారి క్లీన్ చేసుకుంటా. సో మనకి గిన్నెలు ఎక్కువ పడకుండా ఉంటాయి అప్పుడు. అండ్ నేను ఇట్లా వంట చేసుకుంటూనే పక్కకి ఏమన్నా మిగిలిపోయినాయి అనుకో అవి కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటా అండి. సో నాకు అక్కడ కిచెన్లో ప్లేస్ అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట. అన్నీ లాస్ట్ వరకు పెట్టుకున్నాను అనుకోండి, అక్కడ ప్లేస్ సరిపోదు. అండ్ ఇంట్లో గిన్నెలు కూడా ఎక్కువ ఉండవు, మనకి ఇండియాలో ఉన్నట్టుగా గిన్నెలు ఎక్కువ ఉండవు అనమాట. సో ఉన్న గిన్నెలతో ఫాస్ట్గా అవ్వాలంటే నేను ఇంకా అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఇట్లా చేసుకుంటూ ఉంటాను అనమాట. సర్వింగ్ బౌల్స్లోకి ఇట్లా వేరే బౌల్స్లోకి పెట్టుకుంటాను. నేనైతే ఆ రోజు పప్పుచారు కూడా చేశాను. కంపల్సరీ పప్పుచారు అయితే చేస్తా అండి. శనగపప్పు ఉడకబెట్టిన వాటరు ఇంకా కందిపప్పు, చింతపులుసు వేసి చేస్తా అనమాట. కాకపోతే ఈరోజు మాత్రం ఆనియన్స్, వెల్లుల్లిపాయ యూస్ చేయకుండా వంటలన్నీ కూడా చేసుకుంటా అనమాట. ఈరోజు మా ఆయన అయితే మార్నింగే ఆఫీస్కి వెళ్ళిపోయాడండి. అండ్ మా పిల్లలు కూడా మార్నింగే లేచి రెడీ అయిపోయారనమాట. సంహిత స్నానం చేసుకుంది, రెడీ అయ్యింది. శశి కూడా స్నానం చేసుకొని రెడీ అయ్యాడు. ఇంకా వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ అయితే పెట్టాను. ఆ తర్వాత అయితే నేను ఇంకా వంట చేసిన తర్వాత పూజ ఐటమ్స్, అమ్మవారిని ఫేస్ రెడీ చేసుకోవడం అన్నీ కూడా చేస్తున్నాను. ఈసారి నేను అమ్మవారి ఫేస్ని కొంచెం పెద్దగా ఉండేలాగా తీసుకున్నా అండి. ఇండియాకి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ అమ్మవారి ఫేస్ అయితే తీసుకొని వచ్చా అనమాట. కొత్తకొండ సిల్వర్ జ్యువెలర్స్ అని చెప్పేసి అక్కడ తీసుకున్నా అండి. అమ్మవారి ఫేస్ అయితే చాలా బాగుంది. నాకైతే చూడంగానే ఒకటే చూశాను అమ్మవారి ఫేస్, చూడంగానే బాగా నచ్చిందనమాట. ఇంకా వెంటనే తీసేసుకున్నా. చాలా కళగా ఉంటుంది అమ్మవారి ఫేస్ అయితే. ఇంకా నేను అమ్మవారి ఫేస్ని ఇట్లా రెడీ చేసుకుంటున్నాను అనమాట. కళ్ళకేమో మన ఐలైనర్ ఉంటుంది కదా, దాంతో కళ్ళ దగ్గర ఇట్లా కాటుకలాగా పెట్టాను. అండ్ బొట్టు, లిప్స్కి కూడా మొత్తం కూడా ఇట్లా మన ఐటెక్స్ కాజల్ ఉంటుంది కదా, రెడ్ కలర్ది తిలకం ఉంటుంది కదా, అదంతా కూడా ఇట్లా బొట్టులాగా పెట్టుకున్నాను అనమాట. తర్వాత గంధము, కుంకుమ కూడా పెట్టాను అమ్మవారికి. ఇలా రెడీ చేసుకుంటా అనమాట ఎప్పుడైనా కూడా. అండ్ ఇంతకుముందు చిన్న అమ్మవారు ఉండే కదా, చిన్న ఫేస్ ఉండే కదా అమ్మవారి ఫేస్, ఇంకా ఆ అమ్మవారి ఫేస్ని అలా పక్కకు ఊరికే పెట్టకుండా నేను కలశం పైన పెట్టుకున్నా అనమాట, అలా చిన్న అమ్మవారిని. అండ్ ఈ పెద్ద అమ్మవారిని ఇట్లా పెద్దగా రెడీ చేసుకుంటాం కదా, అలా రెడీ చేసుకున్నాను. సో ఈ విధంగా అయితే నేను అమ్మవారి అలంకరణ చేసుకున్నా అండి. ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే అమ్మవారిని చూస్తే చాలా ముద్దుగా అనిపించారు, అసలు చాలా బాగుండే. అండ్ ఈ అష్టలక్ష్మి చెంబు కూడా నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడే తెచ్చుకున్నా అండి. ఈసారి నేను ఇండియాకి వెళ్ళినప్పుడైతే ఇలా అష్టలక్ష్మి కలశము, ఒకటి చిన్నది ప్లేట్,
వినాయకుడు, లక్ష్మీ అమ్మవారు చిన్న చిన్నగా 1 ఇంచ్ హైట్లో ఉండేలాగా విగ్రహాల్లాగా తీసుకున్నాను. అండ్ ఇట్లా మన ప్రసాదం బౌల్స్ ఉంటాయి కదా, ప్రసాదం బౌల్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇంతకుముందు అయితే నా దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు నాకు గిఫ్ట్ చేసిన దాంట్లో జస్ట్ దీపం చెమ్మలు, దీపాలు ఉంటాయి కదా చిన్నవి, ఆ దీపాలు, ఉద్దరిని, ఇంకేంటి మన అగరొత్తులు పెట్టుకునే స్టాండ్, ఇట్లాంటివి గిఫ్ట్ చేశారనమాట. ఇంకా మిగిలినవి నా దగ్గర లేవు. సో ఇవి అయితే తెచ్చుకున్నాను అనమాట మొన్న ఇండియా వెళ్ళినప్పుడు. అన్నీ కూడా కొత్తకొండ సిల్వర్ జ్యువెలర్స్ అనే దగ్గర తీసుకున్నాను. ఇది హన్మకొండలో కొంచెం మంచి షాప్ అనమాట. సో అక్కడ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను యూజ్ చేసిన డెకార్ ఐటమ్స్ అన్నీ కూడా నేను డెకరేషన్స్ చేస్తున్నాను కదా, దానికోసము ఇండియా వెళ్ళినప్పుడే షాప్ చేసుకొని వచ్చాను అనమాట. సో అవన్నిట్లలో కొన్ని ఇక్కడ అమ్మవారికి ఏది పెడితే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఈ బనానా ట్రీస్ కూడా నేను ఇట్లా మన డెకరేషన్ ఐటమ్స్ వాటిలలోనే తీసుకున్నా అండి. చాలా బాగా అనిపించినాయి ఇవైతే. మంచి లుక్ వచ్చిందనమాట అమ్మవారి దగ్గర ఇట్లా డెకార్లో పెట్టంగానే. ఇంకా ఫ్రూట్ బౌల్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. సో ఇలా అమ్మవారిని మొత్తం రెడీ చేసుకున్న తర్వాత నేను కూడా రెడీ అయిపోయి, ఇంకా అన్నీ రెడీగా ఉంటాయి కదా, అమ్మవారి బుక్ పెట్టుకొని చదువుకొని ఏ పూజ అప్పుడు ఆ పూజ, ఇట్లా పసుపు గణపతి పూజ అప్పుడు పసుపు గణపతికి, అండ్ కలశం పూజ అప్పుడు కలశానికి, అమ్మవారి పూజ అప్పుడు అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటాను అనమాట ఆ బుక్ చదువుకుంటూ. తర్వాత నేనైతే ఈరోజు ఇలా చప్పిడి వడలు, పూర్ణం బూరెలు, కుడుములు, బెల్లంతో చేసిన చక్కెర పొంగలి, పులిహోర అండ్ దద్దోజనం, ఇంకా అన్నము, పప్పుచారు ఇవన్నీ కూడా చేశానండి. అవన్నీ చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ టైం అంటే మనకి వరలక్ష్మి వ్రతం రోజు వాయినాలు తీసుకుంటాం కదా. ఫస్ట్ అయితే మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది. ఇంకా తర్వాత ఆ అమ్మాయికి వాయినం ఇచ్చిన తర్వాత నేను కూడా బయటికి వెళ్ళి ఇంకా అందరి ఇండ్లలో వాయినాలు తీసుకున్నాను అనమాట. ఎప్పుడు కూడా నేను ఒక్కదాన్నే పిలిచేదాన్ని. ఈసారి మా ఫ్రెండ్స్ కూడా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతము. అంటే చిన్నగా పూజ చేసుకొని, అంటే ఇంట్లో పూజ చేసుకుంటారు కదా, అలా పూజ చేసుకొని అందరినీ పిలిచి వాళ్ళు కూడా వాయినాలు ఇచ్చారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంతకుముందు ఒక ఫ్రెండ్ పిలిచేదనమాట, స్వాతి అని, తను వాళ్ళ ఇంటికి పిలిచి వాయినం ఇచ్చేది. ఈసారి అయితే ఆల్మోస్ట్ ఒక 5 మెంబర్స్ ఇంటికి వెళ్ళాను అనుకుంటా వాయినం తీసుకోవడానికి. ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం అని చెప్పేసి అంతమంది ఇళ్లలో తిరిగినప్పుడు నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఫైనల్గా అందరి ఇళ్లలో అమ్మవార్లని ఏ విధంగా పూజ చేసుకున్నారు అనేది కూడా వీడియోస్, ఫొటోస్ అయితే పెడుతున్నా అండి. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా మా ఇంటికి వచ్చినారు కదా, వాళ్ళ ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈసారి అయితే వ్రతానికి ముందు రోజు వరకు అన్నీ కూడా మంచిగా ప్లాన్ చేసుకొని సిద్ధంగా పెట్టుకున్నాను కాబట్టి నాకైతే పూజ తొందరగా, హ్యాపీగా, పీస్ఫుల్గా అయ్యింది. అండ్ ఆ రోజంతా కూడా అమ్మవారి సేవలో మంచిగా అనిపించింది అనమాట. ఇంకా వ్రతం చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారి పాటలు పెట్టుకొని టీవీలో వినుకుంటా అట్లా మంచిగా అమ్మవారికి పూజలు ఇంకా మనస్ఫూర్తిగా మనసులో ధ్యానం చేసుకుంటా ఉన్నానన్నమాట. అండ్ ఈవినింగ్ అన్నీ వాయినాలు తీసుకొని వచ్చిన తర్వాత అందరి ఇళ్ళల్లో కొంచెము వాళ్ళు దేవుడి దగ్గర ప్రసాదం ఇస్తారు కదా, సో అదే తినే వరకు ఎక్కువైపోయింది అనమాట. ఇంకా మళ్ళీ డిన్నర్ లాగా అట్లా ఏం చేయలేదు ఈసారి అయితే. ఎప్పుడు అమ్మవారి దగ్గర పెట్టుకున్న ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ అందరం కూడా ఈవినింగ్ డిన్నర్లో తినేవాళ్ళము. ఇంక ఈసారి అందరం కూడా ఇట్లా ప్రసాదాలు కొంచెం తినే వరకు ఫుల్ అయిపోయింది. అందరూ వడలు, పూర్ణం బూరెలు, చక్కెర పొంగలి ఇవన్నీ కూడా అమ్మవారికి ఏవైతే చేస్తారో 9 టైప్స్ అవన్నీ కూడా అందరికీ పెట్టారనమాట. ఇంకా అందరం కూడా ఫుల్ అయిపోయినాము. సో ఇలా అయ్యిందండి మా వరలక్ష్మి వ్రతం అయితే. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.